విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి పర్యటన ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితులపై ప్రధానికి నోట్ సమర్పిస్తారని చెప్పారు కుమారస్వామి. స్టీల్ ప్లాంట్ మీద ఇక్కడి ప్రజలు, ఉద్యోగుల సెంటిమెంట్ ను తాను గుర్తించినట్లు చెప్పారు. ప్రధాని ఆశీస్సులతో ప్లాంట్ 100% సామర్థ్యంతో పనిచేస్తుందన్నారు. ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని, అనేక కుటుంబాలు ఈ ప్లాంట్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. ఇక్కడ పరిస్థితులను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తారన్నారు. ప్రధాని ఆశీస్సులతో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చేస్తామన్నారు. ఇవాళ ఉదయం అడ్మిన్ బిల్డింగ్ లో కేంద్ర మంత్రి కుమారస్వామి అధికారులతో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు మంత్రి స్టీల్ ప్లాంట్ లో పర్యటించారు. దీంతో స్టీల్ ప్లాంట్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అందరూ భావిస్తున్నారు. విశాఖ ఉక్కుపై అందరిలోనూ ఆశలు చిగురిస్తున్నాయి. From last 15 days, I had several meetings about the RINL background. From last 5 years, what is the problem here because of some mismanagement or some issues. Every issues I discussed in a threadbare. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens.